జగన్మోహన్ రెడ్డి పెత్తందారుల మీద పోరాడుతున్నాను అని చెప్పి, నేను పేదల ప్రతినిధిని అని చెప్పి, ఏ స్థాయిలో ప్రజాధనాన్ని తన సొంత అవసరాల కోసం వాడుకున్నాడు అని తెలిస్తే ఆశ్చర్యపోవాలి. అంటే ఆయన మాటలకి చేతలకి ఎంత తేడా ఉంటుంది అని తెలిస్తే సహజంగా ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన అమరావతి మీద కోపంతో కనీసం వెలగపూడిలో ఉన్నటువంటి సెక్రటేరియట్కి వెళ్లకుండా, తన సీఎం ఆఫీస్లో కూర్చోకుండా, అక్కడే ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్లో అధికారులను కలవకుండా 5 సంవత్సరాల పాటు తన ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రభుత్వాన్ని నడిపాడు. తన సొంత ఖర్చుతోటి నడపల, ప్రభుత్వ ధనంతో, ప్రజాధనంతో. ఇంటి దగ్గర ఒక క్యాంప్ ఆఫీస్ పేరుతోటి ఒక బిల్డింగ్ కట్టి, దాని మెయింటెనెన్స్ అని, దాని ఎలక్ట్రికల్స్ అని, దానికి దగ్గరలో హెలీప్యాడ్ అని, రకరకాల పేర్లతోటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ ఖర్చు ఏం పెట్టాడు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్గా కొన్ని జీవోల ద్వారా మీకు చెప్తాను. ఫస్ట్ జీవో, ఇది అధికారంలోకి రాగానే 2018 జులైలో ఎంత 3,63,00,000 రూపాయలు. దేనికోసం? ఆయన క్యాంప్ ఆఫీసులో, అంటే తాడేపల్లిలో ఆయనకు ఉన్నటువంటి ప్యాలెస్ పక్కన కట్టారన్నమాట అనుకొని. అక్కడికే ప్రభుత్వం అంతా రావాలి, ఉన్నతాధికారులందరూ రావాలి. దాని యొక్క ఏర్పాట్లు ఇవన్నీ ఏమిటి? ట్రాన్స్ఫార్మరు, హెచ్టీ అరేంజ్మెంట్స్ అట, లైటింగ్ ప్రొటెక్టివ్ సిస్టమ్ అట, టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ అండ్ క్యాంప్ ఆఫీస్ అట్ తాడేపల్లి ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్, ఎంత 97 లక్షలు. ప్రొవైడింగ్ సీసీటీవీ అండ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా మళ్ళీ క్యాంప్ ఆఫీసు, 1,25,00,000. ఎడిషనల్ ఎయిర్ కండిషనింగ్ 80 లక్షలు. 320 kVA డీజీ సెట్ 39 లక్షలు. ఎక్స్టర్నల్ లైటింగ్ ఇన్ ద ప్రెమిసెస్ 11,50,000. యూపీఎస్ సిస్టమ్స్ 11 లక్షలు. ఇంకొక జీవో 82,50,000 రూపాయలకి. దేనికి ఇది? కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రజా దర్బార్ ఎట్ సీఎంస్ క్యాంప్ ఆఫీస్ అట. ప్రజలు కలవడానికి ప్రజా దర్బారు, అది ఆయన క్యాంప్ ఆఫీస్లోనే, అంటే ఇంట్లోనే, ఆయన ప్రెమిసెస్లోనే. తర్వాత 73 లక్షల రూపాయలు. దేనికి? సప్లై అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ అల్యూమినియం విండోస్ అండ్ డోర్స్, ఎక్కడ? మళ్ళీ క్యాంప్ ఆఫీస్లోనే. 22,50,000 రూపాయలు. దేనికి? టెంపరీ అరేంజ్మెంట్స్ అట. ఏంటి? పీవీసీ రెయిన్ ప్రూఫ్ పాగోడాస్, మొబైల్ టాయిలెట్స్, కూలర్స్ అండ్ అదర్ ఎమ్యూనిటీస్. తర్వాత 1,89,50,000 రూపాయలు. దేనికి ఎంత పెద్ద మొత్తం? విడివిడిగా చెప్తాను. హెలీప్యాడ్ నిర్మాణం క్యాంప్ ఆఫీస్ దగ్గర, అంటే ఆయన ఇంటి దగ్గర, ఇంటి పక్కన, దానికి అప్రోచ్ రోడ్డు 40 లక్షల రూపాయలు. పర్మనెంట్ బ్యారికేడింగ్ విత్ ఐరన్ ఫ్రేమ్స్ క్యాంప్ రెసిడెన్స్ దగ్గర 75 లక్షల రూపాయలు. కన్స్ట్రక్షన్ ఆఫ్ గార్డ్ రూమ్, టాయిలెట్ హెలీప్యాడ్ దగ్గర 13,50,000. కన్స్ట్రక్షన్ ఆఫ్ పోలీస్ బ్యారక్ అండ్ టాయిలెట్ బ్లాక్ నియర్ మళ్ళీ క్యాంప్ ఆఫీసు 30 లక్షలు. సెక్యూరిటీ పోస్ట్, సెక్యూరిటీ గేట్స్, వీటి కోసం 31 లక్షల రూపాయలు. మొత్తం కలిపి 1,89,50,000 రూపాయలు. తర్వాత మరొక జీవో 39 లక్షల రూపాయలు. దీనికి ప్రొవైడింగ్ ఫర్నిచర్, క్యాంప్ ఆఫీసులో, ఇది ఆయన ఇంట్లో కాదు, క్యాంప్ ఆఫీసులో. మరొక జీవో 18,30,000 రూపాయలు. దేనికి ఇది? క్యాంప్ ఆఫీస్ మెయింటెనెన్స్. ఎన్నాళ్ళకి? సంవత్సరం కాలానికి. 1/4/2018 నుంచి 31/3/2020 వరకు. ఇది ఒక సంవత్సర కాలానికి 18,30,000. అంటే 5 సంవత్సరాలకి 5 అంతలు వేసుకోండి ఇది. ఎందుకంటే ఇవి కొన్ని జీవోలు మాత్రమే. తర్వాత జీవోలు రిలీజ్ చేయడం మానేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలెవ్వరికీ తెలియకూడదు, పత్రికలు ఎవ్వరికీ తెలియకూడదు దేనికోసం డబ్బు ఖర్చు పెడుతున్నామో, ఎందుకోసం డబ్బు ఖర్చు పెడుతున్నామో. ఇవన్నీ నేను ఇచ్చిన లెక్కలన్నీ మీకు 2019, 2020 నాటివి. ఆ తర్వాత కూడా ఇంకా ఎంతో ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా ఓన్లీ క్యాంప్ ఆఫీస్ గురించే మాట్లాడుతున్నాను నేను. సీఎం గారి మీద ఇంకా ఎన్నో వందల వేలాది కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి, అవి వేరు. నేను మాట్లాడుతున్నది ఒక్క క్యాంప్ ఆఫీస్ గురించి. ఏంటి క్యాంప్ ఆఫీస్ అంటే? సాధారణంగా సీఎం గారు సెక్రటేరియట్కి రానప్పుడు పొద్దున్నే లేక లేట్ నైట్ అవసరం ఉంటే క్యాంప్ ఆఫీసులో ఆఫీసర్స్ని కలుస్తారు, ఏ సీఎం అయినా కూడా. అందుకోసం కొన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా వెలగపూడిలో ఉన్నటువంటి, అమరావతిలో ఉన్నటువంటి సెక్రటేరియట్కి వెళ్ళలేదు. కావాలని, పట్టుదలన్నమాట. నేను వెళ్ళను, దాని మొహం చూడను. ఒక్కసారి కూడా వెళ్లకుండా గవర్నమెంట్ మొత్తాన్ని 5 ఏళ్ల పాటు తన ఇంటి దగ్గర నుంచే నడిపాడు. దానికి పక్కన క్యాంప్ ఆఫీస్ పేరుతోటి కట్టాడు.
అందుకోసం ఈ ఖర్చు అంతా. సీఎంలో అయ్యే కొంత ఖర్చుని గవర్నమెంట్ ఎప్పుడైనా భరిస్తుంది, ఏ సీఎం అయినా కూడా. అది కాకుండా ఇది సీఎం క్యాంప్ ఆఫీసు. ఇంకో విషయం ఏంటంటే, అసలు మిగతా ముఖ్యమంత్రుల కంటే నేను చాలా భిన్నం, మిగతా వాళ్ళంతా పెత్తందారులు, నేను పేదల ప్రతినిధిని అని చెప్తాడు కదా. కానీ మరే ముఖ్యమంత్రి ఖర్చు చేయని స్థాయిలో ఈయన తన సొంత అవసరాలకి డబ్బు ఖర్చు పెట్టాడు, కోట్ల రూపాయలు. ఇది ఒక్కటే, ఈ జీవోలన్నీ 5 కోట్ల పైగా ఉన్నాయి. ఒక్క క్యాంప్ ఆఫీస్ గురించి నేను మాట్లాడుతుంది, ఆయన సెక్యూరిటీ గురించి కాదు, ఆయన ఫ్లైట్స్లో తిరిగిన ఖర్చు గురించి కాదు, మిగతావి ఏమీ మాట్లాడడం లేదు, ఓన్లీ ఆయన క్యాంప్ ఆఫీసు. దీన్ని బట్టి ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తన సొంత అవసరాలకి ప్రజాధనాన్ని వాడాడు అనేది అర్థమవుతుంది. దీని మీద చాలా డీటెయిల్డ్గా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తే కానీ ఏ స్థాయిలో జరిగింది ఈ ఖర్చు అనేది మనకు తెలియదు. దానికి శాంపుల్గా మాత్రమే నేను మీకు కొన్ని జీవోలని చదివి వినిపించాను.